వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే రమగారు, మనుషులు మనం ఏదో ఒకటి ఎప్పుడో ఒకసారి ఎదుటి వారికి ఇబ్బంది కలిగేలాగాను, లేకపోతే వాళ్ళు హర్ట్ అయ్యేలాగాను తెలిసి కూడా కొన్ని తప్పులు ఇవన్నీ చేసేస్తాం. ఇవన్నీ మానవ సహజం కదా. అది మన దాకా వస్తే అమ్మ వాళ్ళు తప్పు చేశారు, లేకపోతే వాళ్ళు ఇట్లా బిహేవ్ చేశారు అంటాం. మన దాకా వస్తే అది లేనప్పుడు వెళ్ళిపోతుంది నలుగురితో నారాయణ కదండి. అంటే సిచ్యువేషన్ వస్తే గానీ మనం ఎట్లా యాక్ట్ చేస్తామో మనకు తెలియదు. అవును అవును, అప్పుడే మన స్వభావం కూడా బయటపడుతుంది రమ్మగారు. అప్పటి వరకు చక్కగా ఉంటాము. ఏదైనా సిచ్యువేషన్ అంటే ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఓహో వీళ్ళు ఇలానా అనే విషయం బయట వాళ్ళకి తెలుస్తుంది కానీ వీళ్ళు ఇలానా అని అనకూడదు. ఆ స్థితిలో ఉంటే ఎవడైనా అలానే ఉంటాడు అంతే. ఇప్పుడు స్వభావాల్లో కాదు, పరిస్థితుల్లో ఎక్కువగా ఉంటుంది జయ. అది పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుందా? పరిస్థితిని బట్టే. మనం మనుషులం కదా, సాధ్యమైనంత ధర్మంగా న్యాయంగా పరోపకార బుద్ధితోటి వెళ్తూ ఉంటాం. ఏదో ఒకటి వస్తుంది, మనమా ధర్మమా అంటే పరిస్థితిని బట్టి మనమే గెలుస్తూ ఉంటుంది. ధర్మం గెలిచే కాలం కాదు ఇది. అసలు మానవ స్వభావమే కాదు జయ. పరీక్షిత్ మహారాజు ఎవరు? ఈయన మహాభారత యుద్ధం సమయంలో జన్మించినవాడు. పాండవులు పరమధర్మాత్ములని భగవంతుడే వాళ్ళ పక్కన నిలబడి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇప్పించాడు. అవును, వాళ్ళ మనవడు. ధర్మయుద్ధంలో అధర్మంగా చంపబడిన అభిమన్యుని కుమారుడు. భూమండలం మొత్తానికి ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన చక్రవర్తి పరీక్షిత్తు. ఈయన ఒక మహర్షిని దారడిగి ఆయన రియాక్ట్ కాకపోతే ఒక ఉద్రేకం పట్టలేక ఒక చచ్చిన పావునెత్తి ఆయన మీద పడేశాడు. అలాంటివి ఎన్ని చూసుంటాడు. అంతే. ఈ చిన్న పని ఎందుకు ఉద్రేకం కలిగింది? మానవ స్వభావం అంటారు దాన్ని. పరీక్షిత్తుని మించిన వాడు ఎవడు లేడే అప్పుడు ఆ కాలంలో. అవును, మహాధర్మాత్ముడు, అత్యద్భుతమైన ప్రభువు. ఎందుకు చేశాడు? సహజమైన ఉద్రేకం. అంతే, మానవ సహజం. మానవ స్వభావాలు ఎప్పుడు కూడా ఇసలు మనం జడ్జిమెంట్ వాళ్ళు వాంటెడ్లీ కావాలండి తప్పులు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సహజంగానే నేను ఇలాగే చేస్తా ఏదైతే అదవుతుందని తెగబడి చేసేవాళ్ళు. అందరూ తెగబడరు. తప్పులు చేసిన వాళ్ళందరూ తెగబడ్డారని అనుకోకూడదు మనం. ఓకే, ఆ సమయానికి ఇంకేం దారి లేక చేస్తారు. మానవ స్వభావం అటే లాక్కెళ్తుంది వాళ్ళని. అంతే అంతే. ఒక కథ చెప్తాను, చాలా బాగుంది, అది నాకు నచ్చింది. ఒక ఊళ్ళో దానయ్య అని ఒక మంచి బుద్ధి కలిగిన ఆయన ఉండేవాడట. చిన్న 50-60 సెంట్ల పొలం, అంటే ఒక కుంట పొలం ఉందనుకో. భార్య పిల్లలు. భార్య కూడా కొంచెం మంచి బుద్ధి కలిగింది. ఈ పిల్లలు కలిగినప్పుడు పిల్లల అనారోగ్యాలప్పుడు అప్పులు అయిపోయినాయి. అప్పులు వాళ్ళు ఎంతసేపు ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. భార్య ఎంతట, అయ్యా ఎందుకు వచ్చింది ఈ బాధ, పొలం అమ్మేసి అప్పు తీర్చేసుకుందాం, ఏదో కష్టపడి బతుకుదాం, పొలం ఉంది కదా అప్పులు తీర్చుకునేందుకు ఆసరా, మిగిలిన పావలా 10 పైసలు ఏమైనా ఉంటే దాచిపెట్టుకుందాం ఎవరి దగ్గర, నా పెద్దవాళ్ళ దగ్గర అని పొలం అమ్మేయమందట. అమ్మేసి అప్పులు తీర్చేసి ఈ గోల మనం పడలేం, పూట పూట ఈ గోల పడద్దు. మనం 10 రూపాయలు సంపాదించినా అది తిండికే సరిపోతుంది కానీ అప్పు కట్టడానికి చాలడం లేదు మనకి అని పదే పదే చెప్పింది. సరే ఈ దానయ్య పొలం అమ్మేద్దామని డిసైడ్ అయ్యాడు. ఇతను అవసరంలో ఉన్నాడని తెలిసేసరికల్లా చుట్టుపక్కల ప్రజలు ఎలా ఉంటారు జయ, నీ అవసరం నీది కాబట్టి తక్కువ కడగాలి. అంతేగా, అవసరం ఈ మాట వింటాం కదా, రెగ్యులర్ గా వింటాం. ఇప్పుడు వీళ్ళందరూ ఏమిటి, ధర్మాత్ములు అంటావా? ఎట్లా అంటాం? మనుషులు. అది ధర్మాత్ములు కాదు, మనుషులు. అక్కడ సిచ్యువేషన్ లో మనం ఉన్నా కూడా అట్లా అంతే చేస్తాం. మనం ఉన్నా కూడా అలాగే చేస్తాం. ఎవరో ఉంటాడు ఒక ధర్మాత్ముడు. అయితే ఆ ఊళ్ళో సీనయ్య అని కొంచెం ఇంకొక ఆయన ఉన్నాడు. నేను కొంచెం సంపాదించుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడు, ఈ దానయ్య ఎక్కడికో వెళ్తూ కనపడ్డాడు. పొలం బేరం పెట్టాడు కదా, అది ఏమిటని కనుక్కున్నాడు. కనుక్కుంటే బేరాలు బాగా రావట్లేదు బాబు, నా అప్పులు కూడా తీరినంత తక్కువ వస్తే ఎందుకు, నేను అప్పులు తీర్చుకోవడానికి నేను అమ్మదలుచుకున్నా అని చెప్పాడు. చెప్పేసరికి ఈ సీనయ్య మార్కెట్ రేటు ప్రకారం ఒక 10 రూపాయలు ఎక్కువే వేసి కొనుక్కున్నాడు. ఎందుకంటే పూర్వకాలంలో ఈ దానయ్య అన్న తండ్రులే వీళ్ళకి సహాయం చేశారు. ఏదో బిజినెస్ అప్పుడు డబ్బిచ్చి సహాయపడ్డారు. మనం చేసే సాయం ఏముంది, కొనుక్కోవటమే కదా అని చెప్పేసి ఆయన పొలాన్ని కొనుక్కున్నాడు. కొనుక్కున్నాక ఓ రోజు దానయ్య రోడ్డు మీద పోతూ చెప్పాడు, బాబు ఏదైనా పని ఉంటే చెప్పు సీనయ్య, నేను కూలి పనులకు వెళ్తున్నాను అనేసరికల్లా
సీనయ్య అన్నాడు, అయ్యో పొలం అమ్ముకుని కూలి పనులకు వెళ్తున్నావా దానయ్య, ఓ పని చెయ్యి, నీ దగ్గర పొలం తీసుకున్నా, మా పొలాలు దూరం, నీ పొలం నీ వైపు ఉంది, దీన్నే కౌలుకి చెయ్యి, నువ్వు కౌలుకి చేసుకొని నువ్వు పై పనులకు ఎక్కడికైనా వెళ్ళు, ఈ పొలం కౌలు చేస్తే నీకు ధాన్యానికి వెతుక్కోక్కర్లేకుండా ధాన్యం ఇల్లు చేరుతుంది, మీ ఆవిడ పిల్లలు నువ్వు పై పనులు చేసుకుంటుంటే మీకు 10 రూపాయలు పై ఖర్చుకు వస్తాయి అని చెప్పేసరికల్లా సరే బాగుందిలే, మన తాత తండ్రుల నాటి పొలం కుంట పొలం చేస్తానని ఒప్పుకున్నాడు. అయితే ఏమైంది, ఒకనాడు ఈయన తవ్వుతూ ఉంటే ఎప్పుడు లేనిది ఒక పక్కన ఒక చిన్న చెక్క కాస్త కోసుగా ఉందిట. ఈ సీనయ్య ఏం చేశాడు, గట్లన్నీ సరి చేస్తే ఆ కేసుగా ముక్క పోయిందిగా, అదంతా పొలంలో కలిసి అక్కడ నాగలు తగిలేసరికల్లా ఏదో తగిలింది. నాగలతో దున్నుడికి వెళ్ళేసరికి ఏమిటో అని చూసి తవ్వితే వచ్చాక ఒక రాయి లాంటిది కనపడింది. రాయిని లేవనెత్తి బయటపడితే రాయి కింద 2 లంకి బిందెలు దొరికినాయట. ఎడ్లని చేలో వదిలిపెట్టి ఆ 2 లంకె బిందెల్ని చేత్తో పుచ్చుకుని భుజాలని నెత్తి మీద పెట్టుకుని ఈ దానయ్య ఏం చేశాడు, సీనయ్య గారింటికి వెళ్ళాడు. వెళ్ళి చేలో దొరికినాయి, లోపల పెట్టుకో, నేను ఎడ్లు వదిలిపెట్టి వచ్చాను, వెళ్తున్నాను అన్నాడు. అనేసరికల్లా సీనయ్య అన్నాడు, అదేమిటయ్యా, అది నీ పొలం, నువ్వు నాకు అమ్మేవు, నీ పొలంలో ఉన్నాయి, నేను పెట్టినవి కావు కదా, నీవే, నువ్వు తీసుకుపో ఓకే అన్నాడు. దానయ్య అన్నాడు, అటైట తీసుకెళ్తాను, నేను ఎప్పుడూ అమ్మేసి నువ్వు ఇచ్చిన డబ్బులతో అప్పులు తెచ్చుకుని 10 పైసలు వెనకేసుకున్నా, ఈ పొలం నీది, నేను కౌలుదారిని, అక్కడ ఏమున్నా సరే అది నీకే చెందాలి, ఓకే నువ్వే తీసుకోమన్నాడు. ఇద్దరు బాధలాడుకున్నారు, నీదంటే నీది, నీదంటే నీదని. అక్కడి నుంచి ఏం చేశారు, గ్రామాధికారి ధర్మయ్య గారి దగ్గరికి తీసుకుపోయారు. తీసుకుపోతే ఆయన ఇదంతా విని, సరే ఇది పొలం దానే, ఇది సీనయ్యకి అమ్మాడు, కౌలు చేస్తున్నప్పుడు కనపడింది, చెరిసగం తీసుకోండి పోని ఓకే అనేసరికల్లా చెరిసగం తీసుకోవడానికి దానయ్య ఒప్పుకోవాలా, సీనయ్య ఒప్పుకోవాలా. ఇంతలో వాళ్ళ తమ్ముడు, ఈ ధర్మయ్య గారి తమ్ముడు గోపన్న అని కుర్రాడు, అతను వచ్చాడు. వచ్చి ఇదంతా విని ఏమిటో కథ అంతా విన్నాక అన్నాడు, నువ్వు ఉండన్నయ్య నేను చెప్తానని. దానయ్య సీనయ్య మీ ఇద్దరు ఏం చేస్తారంటే లంకి తీసేస్తాం, చెరుకో బిందా పట్టుకెళ్ళండి, 10 రోజులు మీ దగ్గర ఉంచండి, 10 రోజుల తర్వాత తీర్పు చెప్తాను. 10 రోజులు ఉంచుకోవడానికి సన్నద్ధమై ఓ బిందె అతను ఓ బిందె ఇతను తీసుకుపోయారు. బాగుంది, జరిగింది. అయితే వాళ్ళ నా అన్నయ్య అన్నాడు, ధర్మయ్య గారు గ్రామాధికారి, అదేం పనిరా, 10 రోజుల తర్వాత ఏం చెప్తాం తీర్పు, ఇవాళ వాళ్ళిద్దరూ చెరకో బిందె తీసుకోండి అంటే ఒప్పుకోలా, నేను చెప్పా, వాళ్ళు ఒప్పుకోవటం లేదు అంటే అతను నవ్వెట్ట గోపన్, అన్నయ్య నువ్వు అట్లా ఏమనుకోక, 10 రోజుల తర్వాత వీళ్ళు తీర్పుకి రారు, చూడు కావాలంటే 10 రోజులు గడిస్తే ఇక వాళ్ళు రానే రారు అది అనేసరికి సరే 10 రోజుల తర్వాత ఒక 8వ రోజు 9వ రోజు రాత్రి ఈ సీనయ్య గోపయ్య ఏం చేశాడు, గోపన్న వాళ్ళ అన్నయ్య ధర్మయ్య గారిని వెంట పెట్టుకుని సీనయ్య వాళ్ళ ఇంటి వాకిట్లోను కాసేపు, దానయ్య వాళ్ళ వాకిట్లో కాసేపు నుంచోబెట్టాడు. సీనయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్తే సీనయ్య ఏమిటి, డబ్బులు ఉన్నవాడు. ముందు దానయ్య గారింటికి వెళ్ళారు. దానయ్య గారు పేదవాడు కదా, మరి డబ్బులు ఏం లేవుగా, లోపల నుంచి మాటలు వినపడుతుంది, అతను ఎవరితోటో మాట్లాడుతున్నాడు. పాపం ఆ సీనయ్య తీసుకోమని అన్నాడు. శుభ్రంగా 2 లంకి పిందెలు మన పొలమే కాబట్టి నేను తీసుకుని ఉంటుంటే 10 ఎకరాల పొలం కొనుక్కునేవాడిని, ఆడపిల్లలిద్దరికి లక్షణమైన పెళ్లిళ్ళు చేసేవాడిని, పెద్దవాడు ఎటాగు చేతికందేటి చిన్నపిల్లాడినైనా చదివించుకునేవాడిని, ఇక మళ్ళీ ఈ అప్పుల బాధలు అవి లేకుండా హాయిగా ఉండేవాడిని. ఏం చేయను, ఈ పని చేశా, ఈ ఒక్క బిందుతోటే సరిపెట్టుకోవాలి, 10 ఎకరాలు వస్తాయో రావో ఈ డబ్బులతో, పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, ఏం చేస్తాను అంటున్నాడు. ముందు ఇతను ఏమన్నాడు, దీని మీద నాకే హక్కు లేదన్నాడు. అక్కడి నుంచి వీళ్ళు సీనయ్య గారింటికి వెళ్ళారు. సీనయ్య గారి వాకిట్లో ఎవరితోటో మాట్లాడుతున్నాడు, వీళ్ళు పక్కన నిలబడ్డారు. ఆ సీనయ్య అంటాడు, మనం పొలం కొంటే అందులో మట్టి మశానం రాయి రప్పతో పాటు లోపలే ఉంటే అది కూడా మందే, మట్టి మశానంతో పాటు అక్కడ ఉన్నవి కూడా మనవే, అక్కడికి ఆ దానయ్య చెప్తూనే ఉన్నాడు, నీ పొలం నువ్వు కొనుక్కున్నావు, నువ్వు ఉంచుకో దానయ్య అని సీనయ్య అని చెప్పాడు, నేనే ఒప్పుకోలేదు, భగవంతుడు ఇవ్వదలుచుకుంటే వాడికే ఇచ్చేవాడు, వాడి దగ్గర ఉండగా ఏనాడు బయటపడలా, నా దగ్గరకు వచ్చాక బయటపడిందంటే నాకు ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాడు, సిరిడా మోకాలడ్డాను నేను, ఇప్పుడు నేను కూడా ఈ ఒక బిందెతోటి సరిపెట్టుకోవాలి, లేకపోతే 2 బిందెలు నా పరం అయ్యేవి కదా అని మాట్లాడుతున్నాడు.
ఆశ్చర్యపోయాడు ధర్మన్న గారు. హౌరా ఏమిట్రా వీళ్ళు ఇలా అయ్యారు, ఇలాంటి వాళ్ళు మొన్న ఎట్లాంటి మాటలు మాట్లాడారు అంతేగా. అంటే గోపన్న అన్నాడు, కాదన్నయ్య, నువ్వు ఈ జరిగిన సంఘటనలు రెండూ చూసి వీళ్ళ స్వభావాలు ఇంతని నువ్వు అనుకోవద్దు, వాళ్ళ శీలాన్ని శంకించకూడదు. నువ్వు మానవ హృదయాలు ఇలా ఉంటాయి ఉమ్. అంతే. మనుషులు ఒక 10 రోజులు గడిచేసరికల్లా ఆ విషయం మీద అలాగే స్పందించలేకపోతారు. ఉమ్. ఇంతే మనుషులకు సహజం, మానవ సహజమైన సంగతులు. మానవుడు అన్నవాడికి టెంప్టేషన్ తోటే పుట్టాడు మానవుడు. అంతే. వాడు మొదట ఏమన్నాడో దాని మీద శాశ్వతంగా ఉండటం నరమానవుడి వల్ల కాదు. అలాగని వాళ్ళు ఇతరుల డబ్బు కొట్టేసేవాళ్ళు కాదు. వాళ్ళు నీతో మొదట ఏం మాట్లాడారో అదే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ అవసరాలు వాళ్ళ ఆలోచనలతోటి ఈ కొత్తది వచ్చింది. ఉమ్. ఎవ్వరైనా దీని నుంచి ఇదిగా ఉండరు. ఎవ్వరు దీనికి ఇది కాదు, అతీతులు మినహాయింపు. కాదు. దీనికి అతీతులు కాదు. మానవ స్వభావానికి ఎవ్వరూ అతీతులు కాదు. ఎవరిని మనం మినహాయించలేము. రైట్. అవకాశం గనక చేతిలో పెడితే, అవకాశం ఉన్నా కూడా తప్పో పొరపాటో చేయకుండా ఉండేవాళ్ళు 100 కోట్లలో ఒకడుంటాడు. వాడిని చేతకాని వాడు అంటుంది లోకం. అంతేగా. మనిషి అన్నవాడు ఎవడు ఇట్లా చేయడు ఇట్లా. ఉమ్. అంటే మానవ స్వభావమే ఇలాంటిది అని చెప్పాడు. తర్వాత వాళ్ళిద్దరు తీర్పుకు రాలా. ఇంకంతే తమ చెప్పాడు. దగ్గర ఉన్న చెరుకోబింద తమే ఉంచుకున్నారు. Happy. ఎక్కడైనా ఎదురు పడితే అయ్యా బావా బాగున్నావా, ఏం బావా అని మాట్లాడుకునే వాళ్ళు అయిపోయింది. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే.